అనే షకిలా ఇట్లా లాంగ్ డ్రైవ్ పోతా అంటే ఏమనిపిస్తుంది? ఎప్పుడు పోయినావు ఎప్పుడు అంతేనా స్పీడ్ ఎప్పుడన్నా పోయినావు నువ్వు? ఇప్పుడు చూడు పాట పెట్టి పోతే మీ తాతలు గుర్తుకు రావాలి. దేత్తడి పోషమ్మ గుడి దేవుని షేరు కట్టమడి నా మడి దున్ను మరి ట్రాక్టర్ డ్రైవరీ నువ్వే అన్నావు కదా ట్రాక్టర్ డ్రైవర్ అందు నుంచి చంపిన లేకపోతే గుద్దుతివి. ఇప్పుడు బండిని గుద్దుగా నిన్ను గుద్దాలి. ఇదేంది మొత్తం చీకటి ఉంది ఈడ. రండిరా రండి, ఈ కోట మీదే, అందరూ పైనున్నారు. షకిలా 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 లోపట్టుందిరా. ఏడనే ఇక్కడండి సమాధిలో. దాంట్లో ఎందుకు పోయినావు నువ్వు? ఒక్కసారి ఇలా రండి. బద్దలు కొట్టండి. బద్దలు కొట్టరా. బద్దలు కొట్టరా. కొట్టు. నువ్వే కానీ కొట్టమను. నన్ను కాదురా. సమాధి బద్దలు కొట్టు. దాన్ని విడిపించు. బద్దలు కొట్టు. బద్దలు కొట్టు. ఆవకాయ బద్దలు కొట్టరా. అమ్మా ఇట్రా ఇచ్చిన ఒక్క పని చక్కగా చేయవు. అడు కూడా బాయ్ ఏడున్నావే నువ్వు? గుమ్మడికాయ ఉంటే తలకాయ తింది. ఈ బొక్కడికి ఇస్తే నాకే భయం అవుతుంది. అరుంధతి చాలా క్యూట్ ఉన్నావు తెలుసా? థ్యాంక్ యూ రాహుల్. రాహుల్ నువ్వు జల్దీ అర్జెంట్ గా మార్కెట్ పోయి మన గురించి పత్రికలు తీసుకురావాలి. సరే తొందరగా తీసుకొని వస్తా. నువ్వు అప్పటి వరకు నా కోసం ఈయన వెయిట్ చేస్తారా? ఓకే సరే బాయ్ అరుంధతి. నడురు అందరు పండుకుందాం. నడుర్రి. ఎంత చక్కని వాడు రాహులు, మా మంచి వాడమ్మ రాహులు. ఊరికి పోయిండు రాహులు, లోపటకొచ్చిండు రాహులు. ఎక్కడున్నావు రాహులు? నాకు నీ వాయిస్ తప్ప నువ్వు కనిపిస్తావులేవు రాహులు. రాహులు ఏడున్నావు రాహులు? వద్దమ్మా, ఎందుకు ఆ కోర్టులోకి వెళ్ళొద్దమ్మా. అక్కడ భూత పేత పిశాచాలు తిరుగుతాయి. నేనమ్మా, నా రాహుల్ ఉన్నాడా? లేదమ్మా, నేను పోతా. రాహులు అరుంధతి వచ్చినా సమాధి బద్దలు కొట్టే. కొడుతున్నా. బద్దలు కొట్టకు. ఎందుకు? అక్కడ దుష్ట శక్తి ఉంది. లేదు, నా రాహుల్ ఉన్నాడు. నమ్మవా? నమ్మను. బద్దలు కొట్టు. సమాధిలో ఉన్నాడు రాహులు, బద్దలు కొట్టమ్మాను రాహులు. ఈడికొచ్చిన ఓ రాహులు, కానీ కనిపిస్తలేవు ఓ రాహులు. సమాధి బద్దలు కొట్టవే. బద్దలు కొట్టవే. సమాధి బద్దలు కొట్టు. అమ్మా ఇట్లా శభాష్ రా బిడ్డ. వచ్చిందని ఒకటి అసలు ఏమైంది? అమ్మా అరుంధతమ్మ, ఈ రోజు నీకు పెళ్లి. దత్తి తత్తి తత్తి. అమ్మాలే బెండకాయలు, అమ్మాలే దొండకాయలు, అమ్మాలే. పిందె పండై పుచ్చిపోయింది. పిందె పండై పర్వానికి వచ్చిందే. నా గవ్వల చప్పుడికి నీ గజ్జల చప్పు కలపవే బొమ్మాలే. పాడనా? ఇప్పుడు వద్దు. నాలో శపించు నీరంతరంగం, నీలో శపించు నారంతరంగం. నీరారమంతరారారం చాడలో దా. గుర్తుపట్టావా? గుర్తుపట్టలే? ఇప్పుడు పడతావు. గుర్తుకొచ్చిందా? మిత్రవిందా తాకదిమి తాకజ్జను శృంగార వీర రణధీర. చుక్కలోకెక్కినాడు చెక్కనోడు, ఎప్పటికీ
కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగును తెస్తుంది. మల్లెల వాన నాలోనా, మనసంతా ఆరావులు అంటే ఈలోనా. తారమ్మని రాత్రికి రమ్మని కన్నుగొట్టి పిలిచినాను నేను, ఎప్పుడత్తవు ఎన్నడు వత్తవు టైము జర్ర నాకు చెప్తావా? లోపడబోరా, లోపడబో. మ్యామ్, వాడు ఊకే బయటికి వస్తాడు, ఆడు పరిమితంగా లోపల ఉండాలంటే ఇంకో దీని తప్ప లాంతరదాన్ని దీన్ని బద్దలు కొట్టరా, ఆడగొట్టుడు సకలం కూడా పెట్టుకొని కూర్చో. బ్రదర్ కొంచెం పల్లపొడి పెట్టుర్రి. బయటకు వచ్చి మ్యామ్ మళ్ళీ అంటే 80 సంవత్సరాలు పలుదోమలే. నడు లోపల నడు, దాని మప్పు లోపల నడు. నమస్కారం మేడం, కొత్తగా వైన్స్ ఓపెన్ చేసిన, సో మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్, ముఖ్యంగా మీవి. ఓకే ఓకే రాను సార్, రెగ్యులర్ గా వస్తా. మంచి డిస్కౌంట్ ఉన్నాయి మన దగ్గర. కానీ షాంపూ బాటిల్స్ లా ఉన్నట్టు అన్ని బీర్ బాటల్ సార్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే రాజు, బోర్ కొడుతుందిరా. బోర్ కొడుతుందా? మందాదం. ఈ మందు నాకు అప్పుల బాధకి టెన్షన్ కి చచ్చిపోవాలనిపిస్తుందిరా. అవునరా? మందాదం. ఈఎంఐలకి పైసలు లేక దమా ఖరాబ్ అవుతుంది. దమాక్ ఖరాబ్ అవుతుందా? మందాదం. అరే మన తాత చచ్చిపోయిన పరిచయంలో నేనున్నారా? పరిచయాలు ఉన్నావా? మందాదం. నీకేం కావాలరా? మందు కావాలి. కానీ అతను పైసలు లేవురా. పైసలు లేవా? మందాదం. అరే ఒక 5,000 ఇస్తే ఆయనకి 6,000 ఇస్తారు వడ్డీతో సహా. అవునా? ఇగో పైసలు లేవన్నా కదరా, వడ్డీ అన్నావు కదరా. మన బస్తీలా ఒకటి కొత్త వైన్స్ పడ్డారు, గోందా. ఏం పైసా అది? క్రాక్ వైన్స్ అంట. క్రాక్ వైన్సా? ఏమైందనా? ఏం చూస్తున్నావు? 3 రోజులు నిద్ర వస్తలేదనా? కొత్తదేమో చూస్తానా? ఏం చూస్తున్నావు? నిద్ర వస్తుంది. అబ్బా ఓనర్ ఎవరు బాయ్? ఓనర్ ఎవరు? నువ్వేనా? వెయిటర్ ఏడి? ఆడేం చేస్తాడు వెయిటర్? వెయిటర్ ఏం చేస్తాడు? వెయిట్ చేస్తాడు, అందుకే వేడి చేస్తాడు. ఇప్పుడు చెప్పండి. అరే ఆర్డర్ ఉందా? ఉన్నా సార్. ఉన్నది. నేను కొట్ట తాత, నువ్వు కొట్ట తా. ఓకేరా. ఆఫ్ కావాలి. ఆల్రెడీ ఆఫ్ అయిపోయింది సార్, ఆన్ అయితే లేదు, 2 రోజులు అయింది. ఏంటిది? ఫోన్. అరే ఇది కాదురా భయ్, ఆఫ్ కావాలి తాగానికే, ఫోన్ ఆఫ్ కాదు. పేపర్స్ ఉందా? 9 ఉన్నాయి, నిన్న టాటాకి ఇచ్చిన మొత్తం. ఏంటిది? పేపర్స్. అరే ఇదేంద్రా ఒకటి ఒకటి చెప్తారు నాన్స్. ఇంకా వద్దురా, మందు వద్దురా అని చెప్పినా నేను. మామ నేను చూసుకుంటా. ఏంద్రా నువ్వు చూసుకునేది? కూల్ సైకోరాజు కూసో. భయ్యా మన ఇబ్బంది పెట్టాడు, కొరుక్కుంటాడు. వాడి గురించి నీకు తెలియదు. పిచ్చోడా మీరు ఏం దొరుకుతాయి అది చెప్పరా ఫస్ట్. షార్ట్ వేస్తారా? 5,000 అయితే సార్. అరే నీకు ఇచ్చిన ఇచ్చేయి. ఇగో నువ్వు కంగారు ఎందుకు పడుతున్నావు? అరే 3 నెంబర్ ఎవరు 6 షాట్లు. గంట గట్టి కొడుతుంరా. చెప్పేమన్నా సార్, చెప్పొద్దా? ఇచ్చబోతే మా చుట్టాలు ఉంటారా? అరే సరే అట్లా గట్టి కొర్రకరా. నీకు 3 షాట్లు కదా? అంతే. 2 మొత్తం 5. ఏంటిది? తకీలా షాట్. షాట్లు అంటే ఇవా? అరే ఇదంతా కాదురా భయ్, తిననీకి ఉందా ఏమన్నా? ఉంది, తీసుకురాపో. ఏంది ఇది? తినుర్రి. చెప్పు. వద్దు. అరే తినురు సార్. వద్దురా భయ్. అరే తినుర్రి. అరే వద్దురా భయ్. జీవితమే బారురా, తాగకపోతే బేకారురా. భయ్యా
పెళ్లి చేసుకున్నానా సుఖమే లేదు నరకం అడే చచ్చిపోయిందా ఉందా నన్ను చంపుతుందా తిరుక్కుంటా ఫోన్ వస్తుంది చూడు హలో మాట్లాడతాగు నా మొగడు పొద్దుగాల వేయిండు ఇంకా రాలేడు ఈయన దొంగ దీనాలు గాను మంచి మంచి వాళ్ళ కత్తి దీని కత్తలేదు ఇడ అలా పొద్దుగాల వేయనంత పించినచ్చు మేడం ఇగో మీ మొగుడు వయసులో దాక్కుంటా కూర్చుండు మరి నా మొగడు నన్ను మూడేసుకున్నాడు నా మొగడు మాట్లాడగా నువ్వేమని మీరే మాట్లాడుతున్నావు ఈ నల్ల మొక్క దినాలు కానీ నీ మొక్క మొద్దులలో పెట్ట మేడం సారీ మేడం అమ్మా ఎవరు ఏం కావాలి నా మొగడు పొద్దుగాల వేయండు బాంచను ఇంకా అద్దలేడు ఆయనకి ఇల్లు ఆదికుండది ఇరువాట ఆదికుండది పెండ్లం ఆదికుండది పిల్లలు ఆదికుండరు ఎట్లా బతుకుతాం చెప్పు అని నా పిల్ల 20 సంవత్సరాలు నువ్వు ఇంతవరకు రాలే నేను తిరిగినా మరి నా బతికేట్లా నేను ఎవరితో పోవాలి చెప్పు ఇప్పుడు కూర్చో మంచిగా నా మొగడు రోజు పొద్దుగాల గాడే కదా ఈడే ఇన్ని బొంద పెట్ట ఇన్ని దినాలుగా నేను సావుగా నేను ఎత్తుకపోను నేను గట్టుకపోను అడ్డమైన వాళ్ళందరూ పొడవైన వాళ్ళందరూ సోపతిలు పట్టుడు తినుడు తాగుడు తిరుగుడు రారాయమని అంటే నువ్వు ఆడదాని విరాత్తలేవని అనుడు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు బాంచను ఎట్లా రాముండ కొడుక మనకు పిల్లలు ఉన్నారు బాడుకోవు బద్మాషోడా మురిగిపోయినోడా అని మత్తుకు మాటలు బుద్ధి చెప్పిరి ఊరోళ్ళు చెప్పిరి ఊరవతల వాళ్ళు చెప్పిరి చుట్టాలు చెప్పిరి బంధువులు చెప్పిరి ఎవ్వరు చెప్పిన కానీ ఆడి బుద్ధి మారపాయి నేనేం చేయాలి అన్నా ఏమో చలిపెట్టిందా నీకు అట్లా కాదు బాంచను అనికి సోపతి పట్టి రమ్మనడానికన్నా సిగ్గులేదా రమ్మనటోళ్ళకు మేము పిలవలేమ్మా మాకు కూడా తెలియదు వాడు అవసరం అట్లా ఇట్లా అయితే పెళ్ళం పిల్లలు ఉండమంటుంటారు సరే అడుగుదాం అయినది కూడా ఇన్వాల్వ్మెంట్ లొట్ట మాట్లాడకు ఆడ పెద్ద మనుషులు ఉన్నారు చూస్తారు ఈడ పెద్ద మనుషులు కూడా చూస్తారు చెప్పు ఏమని చెప్పు పెళ్లి చేసుకున్నానా నిన్ను చేసుకున్నా ఎంత ఇచ్చిండు మీ అయ్యా ఇచ్చే మందం ఇచ్చిండు ఉన్న కాడికి ఏం చెప్తారు ఇచ్చే మండం ఇచ్చినట్టు ఎంత ఇచ్చిండు అందంగా నేనే ఉన్నా నీకు పైసలు ఎందుకు రా ఇంకా నన్ను పట్టుకుని ఎడుతున్నావు 1,50,000 ఇస్తున్నారు సార్ 50,000 ఇచ్చిర్రు మరి వాళ్ళ ఇంట్లో అడగొద్దా ఏరుకుని అన్న అనుకో నీ చెల్లె వీడు అన్న అంతేనా సరే అన్న మీరు ఎంత ఇస్తున్నారు 1,50,000 ఇస్తామన్నాం ఎంత ఇచ్చిర్రు 50,000 ఇచ్చినమ్మా సిగ్గుందా మరి ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు ఏం మాట్లాడేంది బావా సత్తా మాట్లాడు మా చెల్లెలు నలుగురు ముంగడ ఇజ్జత్ తీస్తున్నాను మా అయ్య అయినా మీ అయ్యానా ఈడు నేను ఎవరు మీ అయ్యానా బిడ్డను ఇచ్చినావు అవు పైసలు ఏమైనా కట్టావు అరే ఇస్తాను దాంట్లో ఏముంది అట్లా ఏడుస్తావా చిన్నపిల్లగా ఎన్ని సంది మా అయ్యమే చేయలేతా అక్క నీ మొక్కలు చూసుకొని వదులుతున్నా లేకపోతే మొగుడిని కొడుతుంటే మొరమొర చూస్తాంది ఇది మంచి మంచి పెందామే ఇది బావేదో కోపంతో కొడితే పడాలి కానీ ఎందుకంటే ఎగురుతావా సరే కూర్చోరమ్మా పరి ఎవరో రావురి అమ్మా ఇప్పుడు కట్నం ఓడిస్తాడు 1,00,000 రూపాయలు నేను ఇస్తారా బాయ్ ఎంత లక్షనా తీసుకోవానికి నేను 10 లక్షలు కూడి పెట్టినారు దౌడప్ప ఈ రోజు అయితే ఎట్లనో చేసి తాగినాము రేపు వీరని పట్టుకోవాలి లొల్లి అయిపోయింది ఆనయ్య అరే అసలు నాకు బిడ్డ ఎడికెళ్ళి వచ్చిందిరా ఎడికెళ్ళి వచ్చి ఎందుకు కొట్లాడినాం రా అరే నీ మతి మరుపు చల్లకుండా నువ్వు గోళీలు వేసుకోరంటే వేసుకో పిచ్చి పిచ్చి చేసినావు అటు ఇంటికి పోతే పిల్లలతో దెబ్బలు తింటావు డబ్బులేవిరా పైసలేవి ఇప్పుడు ఎవరు ఇచ్చిన డైలీ కస్టమర్స్ వాళ్ళు పైసలు తెచ్చుకోరు ఇట్లా బగరగలం చేసి తాగిపోతాంటారు మళ్ళీ ఇట్లా మళ్ళీ ఎందుకన్నా కొట్టినావు ఇట్లారా ఇట్లా ఒకసారి నీకు నీ జీవితం మీదే సోయలేదు నువ్వు అక్క బావా నడు 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 హరి నాకు ఎప్పటి నుంచో మంచి హోటల్ పెట్టాలని కోరిక ఏం పెడదాం అన్నప్పుడు ఎవరికి నేముంటది నెంబర్ 1 హోటల్ పెట్టాలని ఉంటది సో అందుకే హోటల్ పేరు నెంబర్ 1 పెట్టినా లేవు కస్టమర్తో లేవు లేదు సార్ కావాలా కావాలంటాడు పోతాడు బస్కు లేట్ అవుతుంది నీకేం కావాలో నాకు తెలుసు నాకేం కావాలో నీకెట్లా తెలుసు సార్ నమస్తే ఏంది ఇడికి తీసుకొచ్చినావు పేరు చెప్పండి సార్ పేరు రామ్ మరి ఎందుకు వచ్చినావు ఎట్లాగ వచ్చినాము ఒక మంచి రూమ్ ఇస్తే సరదాగా రెస్ట్ తీసుకుంటా ఓకే సార్ తీసుకోండి ఓకే ఏంది ఎవ్వరు లేరు ఈ హోటల్లో బోర్ కొడుతుంది హలో హలో
సార్ చెప్పండి. అయ్యి ఎవరు లేరు హోటల్లో, బోర్ కొడుతుంది, ఎవరైనా పంపించచ్చుగా. 2 నిమిషాలు సార్. ఓకే సార్. పించియగసిన కుండరంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా జగముల వ్రేగున జగతి కదన 500 సార్. 500 దేనికయ్యా? అరే ఎంటర్టైన్మెంట్ సార్. శ్రీశైలం నీ చేస్తా రౌడీజం. అరే మల్లేసనా, అరే ఎట్లున్నావు? జర చిన్న పని ఉండే, రూమ్ నెంబర్ ఏది కాలేదు మనది? ఒక నిమిషం. ఆ రూమ్ ఒకరికి ఇబ్బంది అవుతుందా? అంటే ఇబ్బంది అంటే కొంచెం అట్లా షేరింగ్ చేసుకోండి, పైసలు మిగులుతాయి. మల్లేసనా ఏం పేరు? నువ్వేంది అట్లా మాట్లాడుతున్నావు? ఇడికెళ్ళి వచ్చినావా? ఈడికెంచి వచ్చిన. పండుకో మరి. ఏయ్ నిద్ర వస్తుందా? ఒక్క నిమిషం. హీరో నేను బేసిక్ గా చెప్పాలంటే ఈ రోజు నాకు షూట్ ఆఫ్ పెట్టియాలి. సో మా పిల్ల వస్తా హోటల్ పోవాలి. హలో హలో సార్ నమస్తే. నమస్తే సార్ హోటల్ ఉందా? బయట ఏం చూసి వచ్చినావు? బోర్డు చూసిన. బోర్డు కదా బే, హోటల్ కదా ఇది. రూమ్ నుండి వాకింగ్ బయటికి పోయినాయి, సాయంత్రం వస్తాయి. అది కాదు సార్ రూమ్ రూమ్ లో ఓడకొచ్చి రూమ్ లేదంటావు. ఓ సార్ చేది టీవీలో వస్తావు కదా? ఎందుకు వస్తావు? అరే నువ్వు రైజింగ్ స్టార్ రాజు. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తారు? పోలీసులకు ఫోన్ అవుతారు సార్. ఎందుకు సార్ సెక్యూరిటీ కావాలి కదా సార్? అవసరం లేదు, సెక్యూరిటీ ఉండొద్దని నేను వచ్చే ఇడికి. అరే ఏముంటాయి సార్ మీ సినిమాలు, మీ టీవీ షోలు మొత్తం. అరే థ్యాంక్ యూ అడవిలో కర్రే పాప ఏం సినిమా సార్. అబ్బా మీకేం కావాలన్నా కూడా మన బాయ్ ఉంటాడు. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇడే రూమ్ లో కూర్చుండు అన్నా. బయట పోవా? ఎవరా నువ్వు నా రూమ్ లోకి వచ్చి బయటకోమంటావు. అన్నా అది వాళ్ళ రూమ్ అంటుండే. ఏది ఉంటే వన్ రూమ్, లాగితే నీ రూమ్. ఏడున్నవే? ఎంతసేపు రానికే? వస్తున్నా నాకు. జల్దిరా. గాలి వస్తలేదు, ఏం వస్తలేదు. టక్ 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 టక్. ఎవరు తమ్ముడు? మా రూమ్ లో గాలి వస్తలేదు, జరసేపు ఇక్కడ కూర్చుందాం అని వచ్చిన. వీడేం సార్ నా రూమ్ లోకి వస్తుడు? నువ్వు వన్ రూమ్ లో సరిపోతుంది. మెంటల్ గా ఉన్నారా? ఫ్యాన్ వస్తుందా సార్? మాఫ్ కాదు, ఫ్యాన్ తిరుగుతలేదు. చిన్న చెప్పు, చలి పెడతా సార్కి. అరే వద్దురా బాయ్, దమాకరం నాకు. అరే నడు బయట నడు. కొంచెం పీస్ఫుల్ ఉండని. ఏ సార్ కొబ్బరి పిస్తా, టెంకాయ పిస్తా? ఏం సార్ హాట్ వాటర్ వస్తలేవు? మధ్యాహ్నం 12 తర్వాత వస్తాయి. ఎందుకు? సూర్యుడు వస్తారు కదా అప్పుడు. ట్యాంక్ వేడవుతుంది. హలో ఎంతసేపే ఏడును? హలో సార్ రెడీగా ఉన్నారు, రండి. ఒక్క నిమిషం టైం ప్లీజ్. మరి చూస్తున్నాం సార్ అయితే లాడ్జికి వచ్చిండు. మరి ఇప్పుడైతే మనం రేజింగ్ రాజు గారి దగ్గర అయితే ఉన్నాము. సార్ చెప్పండి సార్, ఇలాంటి అనుభూతులు ఎప్పుడైనా మీరు ఇంత ముందు పొందారా? ఇదే మీకు తొలిసారా ఏంటి? దీనిపైన మీ స్పందన ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ చేయడానికి వచ్చారు ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సార్ రూమ్ కూడా ఒకసారి చూపిస్తా. సార్ 500 చిల్లర ఉన్నాయా? ఉన్నాయి, ఇగో పైసలు. కొంచెం పీస్ఫుల్ ఉన్నాం. ఏం పీస్ఫుల్? ఎవడో ఒకటి సార్ వీడు తాగబట్టి 10 ఏండ్లే. ఇంకా డోరే కొట్లే మాట్లాడుతున్నాను. ఏం డోర్ సార్ తాగుతుండంటే ఇంటనే లేడు. నేను బరాబర్ నా ఇష్టం నోరే. అరే మీకు దండం పెడతా, మీరు వెళ్ళిపోర్రా. న్యాయం చెప్తేనే పోతాం సార్. నేను ఎంతగానో అని అది చేయాలి, చెప్పి ఎంతగానో అని వెళ్ళి తీసుకురావాలి. నేను చెప్పింది పట్టుకొని ఇంకెవరన్నా సంబంధం ఉంటే నన్ను చూడు, రాళ్ళతోడన్న పోతా. నేను మోగోడు నన్ను చేసుకుంటా? 50 లక్షలు ఇస్తే నేను నీతోటి కూడా వస్తాను. రాజు రాజు దా మీకే సరే మన నిన్ను మర్చిపోయినా నేను. దా కూర్చో. ఏంటి రాజు? కూర్చో చెప్పరా. టైం అయిపోయిందా? చెక్అవుట్ గంట అయింది కదరా వచ్చి. సారీ పక్క రూమ్ ఉండు. రైడింగ్
ఏంటి సార్ ఏంటి సార్ ఏం రైడింగ్ అవుతుంది సార్ బైక్ రైడింగ్ మన పిల్లగాళ్ళ గలీలో ఎత్తురు ఇప్పుడు ఏ రైడింగ్ వచ్చినా అంటారు బయటికి నేను బయటికి రా ఇక్కడ ఉన్నా రాజు టూ మచ్ డిస్టెన్స్ రాజు అందుకే మనం రెగ్యులర్ వెళ్ళే దగ్గరికి వెళ్ళాలి హలో నువ్వేం టెన్షన్ తీసుకోకు ఏంది రైడింగ్ అవుతుందా ఒక నిమిషం సార్ రైడింగ్ అవుతుందంట పో పర్లేదా పర్లేదు పో ఓకే సార్ థ్యాంక్ యూ రైడింగ్ అంటే రాజు ఏం లేదు రైడింగ్ అని పిలుస్తారు మళ్ళీ బైక్ రైడ్ రాజు రాజు ప్లీజ్ రాజు నా పేరు చెప్పక రాజు ప్లీజ్ రాజు ఓకే ఆగు ఈ హోటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది హోటల్లో యాక్టివిటీస్ అంటే వాట్ గుర్తుపట్లే సినిమా హీరో అరే సార్ నమస్తే సార్ థాంక్యూ రైజింగ్ సార్ రాజు ఒక సెల్ఫీ సార్ ఐఎమ్ హీరోయిన్ అండి దిస్ మూవీ సార్తో కొంచెం డిస్కషన్ చేయడానికి వచ్చాను హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఈ రోజు మనం రేసింగ్ స్టార్ రాజు గారిని కలిసినాము ఇగో వాళ్ళ లవర్ గిట మనతోనే ఉంది సార్ ఏమే లవర్ కాదు సార్ సప్న ప్రతి ఒక్క లార్జన్ ఉంటుంది దండం పెడతారా ప్లీజ్ డిలీట్ చేయమని చెప్పవా ఇప్పుడు అప్లై చేసి సార్ ఎట్లా మరి 5 లక్షలు అవుతుంది ఇచ్చేస్తారా ఇవ్వండి సార్ ఇగో నీ వేరే పేరు అది డిలీట్ చేయి కొంచెం ఎందుకంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తాయి బాయ్ రాజు మీ హోటల్కి ఇంకోసారి రానరా నేను సార్ ఇలాంటి కస్టమర్లు వస్తే మేము డూప్లెక్స్ కడతాం సార్ నమస్కారం మేడం నమస్కారం సార్ ఇదంతా మా తాత ఆస్తి బేసిక్ మా తాత మంచి రసికుడు 2 పిల్లలు అందుకు 2 వర్గాలుగా విభజించబడ్డాయి మా ఫ్యామిలీస్ ఆస్తిని ఏదైనా గానీ సగం సగం వాట ఇవ్వాలని చెప్పిన నాకు ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు సో బేసిక్ గా మా ఇద్దరికి అగ్రిమెంట్ వాడి ఇటు రాకూడదు నేను అటు పోకూడదు ఇది కూడా సిరి సగమే తలకాయ వానికి తోక నాకు గడ్డేరు దానికి నీ దగ్గర లేని నా దగ్గర ఉందిరా ఏందది పెళ్ళాం ముందు పేపర్ రావాలి అది అవునా అవునా ఈరోజు న్యూస్ ఎందుకు చదవాలి ఇది సగం నాది సగం మర్చిపోయినా అమీర్పేట్ లో అడ్డంగా దొరికిపోయిన 2 అన్నదమ్ముల వాళ్ళు అడ్డంగా కాదు నిలువుగా దొరికారు ఆస్తి కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు నువ్వేం పీకలేమంటున్నా అన్న దాని తర్వాత ఏముందో నాకు తెలియదు అంటున్నా తమ్ముడు పేపర్ పక్కన పెట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాత సమాధికి నమస్తే పెట్టవా తాత నమస్తే ఇదేంటి తాత సమాధులు 2 ఉన్నాయి అనుకుంటున్నారా అయ్యో సగం సగంగా పిక్ చేసారా ఏంటి అవును అయ్యో ఒక లెగ్ పీస్ ఒక వింగ్ పీస్ వానికి ఒక లెగ్ పీస్ ఒక వింగ్ పీస్ నానికి ఒక కనుగుడ్డు నాకు ఒక కనుగుడ్డు దానికి కానీ లివర్ మాత్రం నాకే వచ్చింది మేడం అన్నా కరెంట్ బిల్ అన్నా కరెంట్ బిల్లా అబ్బో 2000 నా సగం మీ మొఖాల మీద కాకరట్టయ్యా చాయ్ తీసుకురాయే తాత కాదు ఇప్పుడు ఇది ల్యాండ్ పేపర్ ఏడబెట్టినవే నువ్వు ఇప్పుడు తమ్ముడి పేరు మీద కాకుండా నా పేరు మీదకి ఏమన్నా ఇది డాక్యుమెంట్స్ రావా ఓకే తాత నువ్వు ఎట్లా అంటే అరే నువ్వు పనుకో నా గ్యాస్ అన్నా తమ్ముడు ఏంది నాకు రాది నాకు రాది నాగా ఒకటి కాగు అర్థమైంది కష్టమే తీసుకో ఇది చాలమా నా డబ్బులు ఎంత 1 2 నా సగం ఎంజాయ్ పండగ చేసుకో ఏమరా రాదు కొత్తగా పెళ్ళి చెప్పనేలే నీకేంద్రా చెప్పేది లఫుడ్ గానికి అరే నా పెళ్ళని చూసి సగం చచ్చిపోతావు నువ్వు ఏమే ఏమండి రా మళ్ళీ ఒకసారి ఈ రోజు నా శోభనం మేడం ఎన్నో రాత్రి వస్తాయి గాని రాది వెన్నెలమ్మ దాదా గేమ్ లోకి రా వాడు ఒకడు ఇంట్లోకి వచ్చినాడు ఇంట్లోకి వచ్చిండు ఎవడు ఆ కిటికీ దగ్గర వెళ్ళిపోయింది అదిగో మళ్ళీ వచ్చిండు
ఓకే మార్నింగ్ వస్తా బై. పబ్జీ ప్లేయర్ లైవ్ కి వెళ్దాం ఇన్స్టాగ్రామ్ లో. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు లైవ్ మా ఇల్లు చూపిస్తా. ఇది మా తాత సమాధి. ఇక్కడ శోభనం చేసుకుంటారు మా తమ్ముడు. ఏం చేస్తున్నావురా? హాయ్ హాయ్, బాగున్నారండి? కామెంట్స్ వస్తున్నాయి. మా జోడి బాగుందా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. కూర్చో. మంచి మూడ్ డిస్టర్బ్ చేశారండి మీరు. నువ్వు లోపల లోపల. అరే సద్దాం ఐరా బాగున్నావా? ఏయ్ మా ఇంటికి రా ఫస్ట్. ఏంటి ఏమైంది ఇలా వచ్చావు? పెళ్లి కుదిరింది మామ, కార్డియానికి వచ్చిన. అవునా, ఎవరికి? నీ పిల్లాంకా? పెళ్ళకి పెళ్ళి ఎందుకు కుదురుతుంది బే? నాకు దానికి. ఓ నైస్. ఎస్ ఎరా భాస్కర్. అరే ఆయరా రాజు, అవయ్యూ ఇంటికి వచ్చినావు బే? ఇంటికి వచ్చినావు? కాదు మామ, నా పెళ్లి కార్డు రా, తప్పకుండా పెళ్లికి రావాలి. ఓకేనా? నేను ఎందుకు వస్తారు? నువ్వు ఇంటికి వచ్చినావా? కార్డు ఇస్తున్నా కదరా. ఎవరికి ఇచ్చినావు? ఒక నిమిషం ఇగో, తప్పకుండా పెళ్లికి రండి. రే కార్డు చెప్తాం రా. ఇదేంద్రా ఇది? ఆయాసం స్రవంతే. ఆయాసం శ్రవంతం కాదురా, చేలాసే శ్రవంతం రాది. బాగుంది. భాస్కర్ ఎయిడ్స్ కవితానా? వెట్సు అరే నీ పెళ్లికి నేను వస్తే అని ఉంచురా. రారా. రండ్రా బాయ్. రాజు రండ్రా బాయ్. ఆకలేస్తుంది, అన్నం పెట్టండి. కూర్చో, తీసుకొస్తా. ఇదిగో ఏంది? టీవీ ప్లేట్. అంటే తినకుండా టీవీ చూడొచ్చు. నీకు ఇష్టం అని చెప్పి పాయసం చేసిన. ఇగో తిను. ఇగో మటన్. ఫస్ట్ మటన్ తినరా. మటన్ ఎట్లా తింటారా? పాయసం తినుకుంటా. మటన్ తినరా. పాయసం తిను. మటన్ తిను. పాయసం తినరా. మటన్ తిను. పాయసం తిను. మటన్ తిను. పాయసం తిను. మటన్ తిను. మటన్ పాయసం ఎలా ఉందిరా? పోయి చూస్తే వస్తుంది, ఏందో నాకు తెలియదు. నువ్వు నడు, లోపల నడు. అనివే జరిగేప్పుడు నేను ఆపద్దు. ఏం లేవు సార్ అక్కడ దొంగతనం చేయడానికి అన్ని తెచ్చుకున్నా. పర్లేదులే. రే ఎవర్రా? మంచోని సార్. సామాన్ లేవురా? దొంగలు ఎత్తుకపోయారు సార్. బేసిక్ గా అటు సైడ్ ఉండాలిరా నువ్వు. చెప్పండి సార్, ఎవరు? జనాభా లెక్కల నుంచి వచ్చినాం. ఇంట్లో ఎంతమంది? నేను ఒక్కనే. ఏం పేరు? సద్దాం. వాళ్ళు ఇద్దరు ఉన్నారా? వాళ్ళ సంబంధం లేదు దానికి. నేను ఒక్కనే, రాసుకో. పిచ్చోడు అయ్యింది. మేము జనాభా లెక్కల నుంచి వచ్చాం. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఇద్దరం. మీ పేరేంది? రాజు. తన పేరు? రాణి. అయినా తెలియదు. తెలియదు సార్. తెలియదురా పై నువ్వు ఎవరివి? మాట్లాడుతున్నా ఇట్లా. ఇప్పుడు లాగ్ అవుతుంది. సార్ నమస్తే సార్. నమస్తే. కోర్టు నుంచి మీకు ఆస్తి పేపర్లు వచ్చినాయి సార్. ఇది మీ ఇద్దరు పేరు పైన ఉంది. మీరు చెరిసగం పంచుకోవాలన్నమాట. కంపల్సరీ. అట్లా చింపు. సగం నీకు సగం నాకు. ఈ బాండ్ పేపర్ ఇలా మీరు చింపేస్తే ఈ ఆస్తి మొత్తం కోర్టుకు చెందుతుంది. కోర్టుకా? అతికించుకుంటాం ఇటు. అతికించుకుంటే చెల్లదు అట్లా. అదేంద్రా అది? మొత్తం గవర్నమెంట్ కే పోతుంది ఇప్పుడు. అరే మద్దతు ఇట్లే వంచిండ్రా మాకు. లేదండి, గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది. సారీ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ. ఇచ్చి పడేద్దాం, కుచ్చి పడేద్దాం, ఎవ్వడట్ట మత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం. లైన్ ఫుల్ అయిపోయి కుదరు. అవునా? పొద్దు వచ్చిండు, ఇది మధ్యాహ్నం వచ్చిండు. అరే వాడు మొన్నటి వెయిట్ చేస్తుడు. సార్ నేను చెప్పేది ఏంటంటే నేను వెళ్తాను. మళ్ళా పిచ్చోళ్ళవా నువ్వు? ఇప్పుడు వచ్చి ముందర పోతే పిచ్చోడా? నేనేరా ఓనర్ని. నువ్వు ఓనరా? ఈడేది నిలబడ్డాను. నా ఇష్టం. ఈడ కాదు నాయన, బయట తీసేసి బాగా ఆడబెట్టిన. ఇటు తిరుగుర్రి. వెనక నుంచి ముందరకు వచ్చిన. ముందర నుంచి వెనక్కి వచ్చారు. రామా బ్రదర్ నమస్తే. నమస్తే. కార్ లేదు? ఆడ పార్క్ చేసి వచ్చినా డైరెక్ట్ లోపలికి. ఏంటా పిచ్చోళ్ళవా? మీరు ఒకటికి వచ్చిండు, రెండుకి వచ్చిండు, మూడుకి వచ్చిండు, నాలుగు వచ్చిండు. నేను అసిస్టెంట్ అయ్యా. అసిస్టెంటా? ఇవాళ రేపు మీ పనే బాగుందిరా. ఎందుకు? 1500 డైలీ బేట. ఊరికి ఇంద్ర దగ్గర రక్షణ చేసినప్పుడు 3000 వస్తా డైలీ.
పిచ్చా నీకు ఇగో ఈయనున్నాడు కదా ఈయన కింద పని చేస్తా నేను అప్పుడు నువ్వు కూడా అసిస్టెంట్ మెయింటైన్ చేస్తున్నావురా? నా అసిస్టెంట్ అంటే దానికి కదా షాప్ కష్టం. అవు బార్కి ఏం కావాలి? ఏంది ఇది అసలు ఇంతకి? బార్ బార్ మనకు తెలుసు. అక్టోబర్ అక్టోబర్ కాదురా ఇది, నవంబర్. నవంబర్ కూడా కాదురా అయ్యా, డిసెంబర్. అక్టోబర్ డిసెంబర్ నవంబర్ కాదు ఇది, జనతా బార్. అది జనతా గారు. ప్రణామం ప్రణామం ప్రణామం. అన్నా కోటరి అన్న ఇట్రా. నువ్వు ఎంతున్నావు, నీ కోటరారా? 18+ ఉండాలి. అబ్బా నాకు కూడా గావిడలో కావాలని అన్న వీడియోలు కాదురా చెప్పేది. ఏజ్ ఐడి ఉందా? ఐడి ఉన్నా అన్న చెప్పు. సాయి మోడల్ ఏందది? ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇన్స్టాగ్రామ్ ఐడి కాదు భయ్యా, ఆధార్ కార్డ్ ఐడి కావాలంటున్నా. అన్న కిత్తలేడన్న ఏజ్ లేదన్న నువ్వేది చెప్పు అన్న కోటరు చెప్పు. నువ్వు నేను తీసుకొస్తా. తమ్ముడు ఇగో 100 90. ఏంద్రా 90 రూపాయలు ఇచ్చినావు? 90 ఇమ్మన్నావు కదా. 90 అంటే 3 అంశాలు. 3 అంశాలు తీసుకో తీసుకో. అన్న నా పైసలు తీసుకోండి అన్నాడు. నీకు ఏజ్ లేదు ఏం లేదు. బయట అన్న కోటరీ అన్న. ఏం కోటరు? ఆల్పిత్తు కోడు. ఏందే? అదేనన్న ఆల్పిత్తు కోటరు అన్న. ఇటు పట్టుకో అన్న. ఇది కొట్టు అన్నీ వస్తాయి పైసలు. నువ్వు చెప్పేది చక్కగా చెప్పున్నాడు. ఏం చేస్తున్నావు రేడా? తాగినా సిగ్గులు ఎదురా? తాయినా అని చెప్పడానికి ఏం చెప్పినా నీకు? నా మొగుడు నేను కొట్టుకుని నువ్వు తప్పే ముందు. ఇప్పుడు మొగుడు అంటే తాగొద్దా? ఆయనకి పైసలు ఇచ్చిన రెడీగా కూర్చున్నా, గ్లాస్ పెట్టుకొని రెడీగా కూర్చున్నా, మందు తీసుకురారా అని చెప్తే ఇక్కడ మందు తాగుతున్నాడు. నీకేం కావాలి చెప్పు. మందు కావాలి. మందే కదా. అరే రాము జల్దీ ఇచ్చేసే, చచ్చిపోయేటట్టు పిల్లగాడు. ఏం కావాలి ఇప్పుడు? మందు కావాలంటే పైసలే కావాలన్నా? పైసలు కాకపోయినా ఏదన్నా తీసుకుంటాం. ఇగో నా దగ్గర సరుకు ఉంది, నేను నీకు ఇస్తా. నాకు ఇవి మన సేమ్ రేట్కి ఇస్తేనే తీసుకుంటాం. 100 పేపర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇటీ నువ్వు 2 3 4 5 6 7 8 90 91 92 93 99. ఒక పేపర్ తక్కువ ఉంది. ఏదిరా ఇవి? 100 పేపర్స్. 100 పేపర్స్. నీకు నేను బీర్ ఇస్తా, అది కూల్ లేదు, నాకు కూల్ ఉన్న బీర్. కూల్ ఉంది తీసుకో. నిజంగా బీర్ ఇస్తా అంటే ఇస్తా. దీంట్లో తీసుకో. దీంట్లో తీసుకురా. రే రే ఇదేందిరా? టెడ్డీ బీర్. టెడ్డీ బీర్ ఇచ్చి బీర్ అంటే ఏంది? అరే ఇవన్నీ లోపల పిల్లలకైతే. ఎవరు మీ డాడీయా? ఒక డైలాగ్ చెప్పినా మర్చిపోయినాడు. తెలుసు నాకు రాబాయి. ఆడు ఆగుతుండా? ఏమేస్తున్నాడు? పల్లీలు వేసుకుంటున్నావా మళ్ళీ? ఏ నీ గడ్డంలో పోతుంది. వాడు వేస్తేనేమో నువ్వు దౌడకు పెట్టు, వాడు నాకేరా అంటేనేమో గడ్డంలో పోతుంది అంటాడు. వేపించుకో. శీష వలగాలి నెత్తి మీద, చూద్దాం ఎవరికి వలుగుతుందో అన్నాడు. ఎట్లా అన్నాడు? నువ్వేం చేస్తాను అంటే అన్న నేనేం చేయాలి? చూడు చూస్తానా మరి. చూడు కాదురా చూడు. ఆడు ఎవడో మొగడు, పరాయి మొగడు నా మీద అంటే ఏం పట్టించుకుంటలేవు నువ్వు. ఆడిట్లేస్తే అని పడితే తప్పు లేదు, నేను ఇట్లా అంటే తప్పు అయింది. ఏంటి ప్రాబ్లం? ఆడెవడో తెలియదు. ఆడ ఇట్లా నోట్లో వేసిండు, ఈడేమో తను అవుతుండు. ఇప్పుడు ఎవరు అనాలి నేను? నీకు ఎవరు కావాలి? నాకు ఆడే కావాలి. పో మరి దాంట్లో ముందు మీరు లొల్లేందుకు చేసుకుంటున్నావు? నీకు సిగ్గుందా? అది నా పెండ్లాం. కాదు మీరు కూర్చోరు, లొల్లి చేయకూడదు, కూర్చోరు. ఏం చేస్తున్నావు? చూస్తున్నా. ఏం చూస్తున్నావు? కనిపించే చూడరా. నా నడుము చూసిండయ్యా. వాడు నడుము చూస్తే నువ్వు ఇట్లా అంటే తప్పులేదు. అది ఈడికెళ్ళండి నడగని తప్పు వచ్చిందా? నడుము చూసినాడు. ఎవరమ్మా? ఆడు నా మొగుడు. నీ మొగుడు చూస్తే తప్పేముంది? అది నా పెళ్ళాంరా. ఎవరు నీ మొగుడు? ఎవడు వర్రా నా మొగుడు? ఒక్క నుంచి క్లారిటీగా ఇట్రా గడమేనా ఇట్రా. ఎవరేమే? నా పెళ్ళాం. నీ మొగుడు ఇన్నే కదా అయితే? అవును. నీ ఎవరేమే? నా బెల్లం. నీకు 2 పల్లీలు, ఏ పల్లి కావాలి? నా పెళ్ళామేదిరా. అరే మీ పిల్లలు మాట్లాడుకోండి. అరే పార్పండి పోలీసులు వస్తున్నారు.